నమస్కారం అండి. ఇప్పుడు మనం ఒక ప్రత్యేక అతిథిని కలుసుకోబోతున్నాం. వారి పేరు శ్రీ ముదిగొండ విశ్వేశ్వరరావు గారు. వారు సినిమా పరిశ్రమలో దాదాపు 45 ఏళ్లకు పైగా వివిధ శాఖల్లో పనిచేసి ఎంతో అనుభవాన్ని గడించారు. వారిని మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం. నమస్కారం అండి విశ్వేశ్వరరావు గారు. ఈరోజు మీ సినిమా జీవిత విశేషాలు తెలుసుకోవాలని వచ్చామండి. ముందుగా మీ ఊరు, మీరు సినిమా పరిశ్రమకి ఎప్పుడు ఎలా వచ్చారు మొదలైన విషయాలు చెప్తారా? మీదే ఊరు సార్? మాది తెనాలి అండి, గుంటూరు జిల్లా తెనాలి. పక్కన అంటే ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. గ్రామం పేరు ఈమని. మీ పూర్తి పేరు ఏంటి సార్? ముదిగొండ పూర్ణ విశ్వేశ్వరుడు. సరే, మీ ఊరు నుంచి మీరు సినిమా ఫీల్డ్కి ఎప్పుడు వచ్చారు సార్? 67 అండి, 1967వ సంవత్సరం. అప్పుడు ఎలా మీకు ఎందుకు అనిపించింది సినిమా ఫీల్డ్కి రావాలని? సినిమా ఫీల్డ్కి రావాలని ఏమి కాదండి, కేవలం వాస్తవం చెప్పాలంటే బ్రతుకు తెరువు కోసమనే వచ్చాను. బతుకు తెరువు కోసం సినిమాకి ఎందుకు రావాలి? సినిమాకని రాలేదు. మద్రాసు ఒక మహానగరం. మన కల్చరు, మన సాంస్కృతిక విధానంలో బతుకు తెరువు ఆ నగరంలో ఎక్కువగా ఉంటుంది కనుక అక్కడికి మద్రాసును ఎంచుకొని మద్రాసు రావడం జరిగింది, అంతే. అప్పుడు వచ్చిన తర్వాత ముందుగా ఏం చేశారు సార్? వచ్చినప్పుడు ప్రప్రథమంగా నేను మద్రాసులో ఎంట్రీ అయినప్పుడు నాకు వికేఆర్ జయంతి అని ఒక ప్రముఖ ఇంజనీర్ గారు, ఆ ఇంజనీర్ గారే మద్రాసులో ఈ రోజున మీరు చూస్తున్నటువంటి జెమినీ ఫ్లైఓవర్ కట్టిన ఆయన, వారితోటి నాకు డాక్టర్ గాలి బాలసుందర్రావు గారు ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆయన ద్వారా నన్ను రామిరెడ్డి గారి దగ్గరికి పంపించారు. గుత్తా రామిరెడ్డి గారు ప్రముఖ దర్శకుడు. అప్పుడు వారి దగ్గర వారికి అప్పట్లోనే రాష్ట్రపతి అవార్డు ఇచ్చే సినిమా అవుతుంది, మా ఇంటి మహాలక్ష్మి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. అప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్గా నేను చేరాను. ఆయన తక్కువ సినిమాలు చేసేవాడు. సినిమాలు తక్కువ చేస్తూ కూడా ఆయన ఆంధ్ర క్లబ్కి సెక్రటరీగా ఉండేవాళ్ళు మద్రాసులో. సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ దాని పేరు, కల్చరల్ క్లబ్. దాన్ని ఎక్కువగా షార్ట్కట్లో అందరూ ఎక్కువగా ఆంధ్ర క్లబ్ అనే పిలిచేవాళ్ళు. ఆ క్లబ్కి సెక్రటరీగా ఉండేవారు ఆయన, గౌరవ సెక్రటరీగా ఉండేవారు ఆయన. ఆయన దగ్గర నేను పనిచేసే సినిమా వచ్చినప్పుడు ఆయనతో పాటు దర్శకత్వ శాఖలో పనిచేసేవాడిని, ప్రొడక్షన్ శాఖలో పనిచేసేవాడిని. సినిమా విరామం వచ్చినప్పుడు ఆయన నన్ను క్లబ్లో లైబ్రేరియన్గా పెట్టుకున్నారు. ఆంధ్ర క్లబ్లో లైబ్రేరియన్గా పెట్టుకున్నారు. అప్పుడు నేను లైబ్రేరియన్గా ఉన్నప్పుడే రేలంగి గారితో, ఎస్వి రంగారావు గారితో, వాళ్ళందరితోటి, చక్రపాణి గారు, కడారు నాగభూషణం గారు, వీళ్ళందరూ ఎక్కువగా క్లబ్కి రావటం జరిగేది. క్లబ్కి వచ్చినప్పుడు వీళ్ళందరూ పేకాట కోసం క్లబ్కి వచ్చేవాళ్ళు కాదు. కేవలం ఆంధ్ర క్లబ్ అనేది ఒక తెలుగు సంస్కృతులు కలుసుకునే చోటు కోసం అని చెప్పి వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ అక్కడ కలిసేవాళ్ళు. వీళ్ళు కలిసే చోట్లలో నేను లైబ్రేరియన్గా ఉండేవాడిని. ఆ విషయంలో వీళ్ళందరూ నాతో పాటు కూర్చునేవాళ్ళు, నా దగ్గరికి వచ్చి కూర్చునేవాళ్ళు. వీళ్ళతో పాటు జగ్గయ్య గారు వచ్చేవారు సాంస్కృతిక చర్చల్లో పాల్గొనడానికి. చక్రపాణి గారు వచ్చేవారు. వీళ్ళందరూ కొసరాజు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు,
వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరితో బాగా ఎక్కువగా సాన్నిహిత్యంగా పెరిగేవాడిని నేను. వీళ్ళు మాట్లాడే మాటలతో నేను కూడా కొంత పాలు పంచుకునేవాడిని. నా మాటలు, నా భాష ఇది చూసి కొసరాజు గారు నన్ను విశ్వేశ్వరారాధ్య, అహో విశ్వేశ్వరారాధ్య అని పిలుస్తుండేవాడు. ఆయన భాషలో నేను విశ్వేశ్వరారాధ్యుణ్ణి. అట్లా జరిగిందండి. ఆ తర్వాత రామిరెడ్డి గారికి మళ్ళీ సినిమాలు రావటం, వచ్చినప్పుడు మళ్ళీ సినిమా రంగంలోకి వెళ్తాం, అట్లా జరిగింది. అప్పుడు నేను మద్రాసులోనే ఉన్నప్పుడు రామోజీరావు గారు ఈనాడు పత్రిక పెడుతున్నాను. ఒకరోజు ఉదయం పూట 9:30 నేను, కొసరాజు గారు, దగ్గుబాటి భాస్కర్రావు గారు ఆంధ్ర క్లబ్లో చెట్ల కింద కూర్చొని ఉన్నాం. ఉదయం 9:30 రామోజీరావు గారు వచ్చారు. వచ్చి ఆయన అప్పటికే రామోజీరావు గారితో కొసరాజు గారికి వాళ్ళందరికీ పరిచయం ఉంది. నేను అదే ప్రప్రథమంగా రామోజీరావు గారిని చూడటం కూడా. రామోజీరావు గారు అప్పుడు అడిగారు కొసరాజు గారిని, అందరినీ. కొసరాజు గారి ద్వారా అందరికీ విజ్ఞప్తి చేశారు ఆయన, నేను ఇట్లా ఈనాడు అనే పత్రిక పెడుతున్నాను, మీరందరూ హైదరాబాద్ వస్తే బాగుంటుంది, మన పత్రిక మన భాషకి తగిన ప్రోత్సాహం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మద్రాసులో ఉన్న మన ఈ ఆంధ్ర క్లబ్కి కూడా రావటం జరిగింది అని చెప్పి అడిగారు. ఆ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు కొసరాజు గారు. దానికి కారణం ఒకటే చెప్పారు ఆయన, మేము ఇక్కడ పుట్టి పెరగకపోయినా మద్రాసు ఇది మా స్వగృహంలాగా ఫీల్ అవుతుంటాం మేము. దాన్ని ఏమనాలో కూడా మాకు అర్థం కాదు. ఇక్కడ ఉంటే మేము బయట ఊళ్ళో ఉన్నట్టుగా ఉండదు, సొంత ఊళ్ళో ఉన్నట్టుగానే ఉంటుంది మాకు ఇక్కడ. అదే మీరు చెప్పినట్టుగా మేము హైదరాబాద్ పేపర్ కోసం, ఈనాడు పేపర్ కోసం అని చెప్పి మన సంస్కృతి మన భాష దీన్ని అక్కడ ఇప్పుడు మేము ఈ స్థితిలో డెవలప్ చేయాలి అంటే ఉన్న పళంగా జరిగే పని కాదది. దానికి మీరు ఆశించిన ఫలితం రావడానికి కొన్ని తరాలు పడుతుంది. ఇప్పుడు మా తరం అయిపోవచ్చింది. ఈ స్థితిలో మేము అక్కడికి వచ్చి చేయగలిగింది ఏమీ లేదు. కనుక మేము ఇక్కడే ఉంటాం. మద్రాసుతోనే మా జీవితాలు అన్నీ ముడిపడి ఉన్నాయి. పరాయి రాష్ట్రంలోనే ఉన్నాము అనే భావనే కలగదు, మాకెప్పుడు కలగల ఇంతవరకు అని చెప్పి ఆయన సున్నితంగా రామోజీరావు గారి విజ్ఞప్తిని తిరస్కరించడం జరిగింది. ఇది నా కళ్ళతో జరిగిన సత్యం. రామోజీరావు గారు వాళ్ళని ఊరికే అక్కడికి రమ్మన్నారా, లేదా ఈనాడులో ఉద్యోగాలు ఇస్తామని ఏమైనా చెప్పారా? ఉద్యోగాలు ఇస్తామని కాదు, మీరు అక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి ఉంటే మా పత్రికల్లో తగు వ్యాసాలు కానీ ప్రోత్సాహకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ చెయ్యండి అని చెప్పి అడిగారు. దానికి తిరస్కరించారు సున్నితంగా కొసరాజు గారు, భాస్కర్రావు గారు, వీళ్ళందరూ. ఇది నా కళ్ళ జరిగిన సత్యం. రామోజీరావు గారు చాలాసేపు కూర్చొని ఆయన వెళ్ళిపోయారు. ఇది 1966లోనో 67లోనో జరిగింది అనుకుంటాను. ఇక తర్వాత సినిమా రామిరెడ్డి గారితో సినిమా ప్రయాణం. రామిరెడ్డి గారు సినిమా ప్రయాణంతో చేస్తున్నప్పుడు ఆయనకి క్రమేణా సినిమా మీద కంటే కూడా రేస్ కోర్సులు, క్లబ్బు ఎక్కువగా ఆయన ఆసక్తి చూపించేవారు. దాంతో సినిమా రంగాన్ని ఆయన కొద్దిగా నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేయటం మూలంగా తర్వాత ఇంకెవరి దగ్గర పనిచేశారు?
ఆ తర్వాత వచ్చేసేసి సమత చిత్ర చటర్జీ గారి దగ్గర ఒక 2 సినిమాల వరకు పనిచేశాను. ప్రొడక్షన్ శాఖలో పనిచేశాను. ఇక ఆ తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ రావడం జరిగిన తర్వాత అప్పట్లో అమితాబ్ బచ్చన్ గారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రాజ్యలక్ష్మి ఆఫీస్కి వచ్చారు. రాజ్యలక్ష్మి ఆఫీస్కి వస్తే ఆయనకి పరిశ్రమలో పద్ధతులు అవి అప్పట్లో తెలియవు ఆయనకి. దీనిగా ఎడిటింగ్ రూమ్ దగ్గరికి వచ్చారు. వచ్చి ఎడిటింగ్ రూమ్లో లోపలికి షూస్ తోటి లోపలికి వచ్చేసి తెలియదండి. కట్ చేసిన ఫిలింలన్నీ కింద పడి ఉంది, ముక్కలు ఫిలిమ్స్. అవి తొక్కుకుంటూ లోపలికి వచ్చితే ఎన్ఎస్ ప్రకాశం ఎడిటర్ పెద్దగా అరిచి కోపడ్డాడు. ఫిలింలు తొక్కుకుంటూ వస్తున్నావు నువ్వు, షూస్ తోటి లోపలికి వస్తున్నావు అని అంటే అమితాబ్ బచ్చన్ గారు సారీ చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళి చెప్పులు ఇచ్చి ఏమిటి ఎదుగుతున్నావు అని అడిగాడు. ప్రకాశం గారు లేదు అన్నారు. ఇది నా కళ్ళలో జరిగింది. ఎన్ఎస్ ప్రకాశం ఎడిటర్ అప్పుడు. అట్లాంటి ఏమి లేవయ్యా, ఏమైనా ఉంటే అదిగో డైరెక్టర్ గారు అక్కడ పక్కన ఆంధ్ర క్లబ్లో ఉంటారు. అక్కడి నుంచి ఆంధ్ర క్లబ్ దగ్గరే పక్కనే. ఆ క్లబ్కు పో, వెళ్ళి డైరెక్టర్ గారు అందుట్లో ఉంటారు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకో, అంతగాని ఇక్కడ రావద్దు. ఈ విషయం వెంకటరత్నానికి కూడా తెలుసు, ఎడిటర్ వెంకటరత్నానికి తెలుసు. అప్పటికి వెంకటరత్నం తమ్ముడు రాజగోపాల్ అప్పటికి ఇంకా ఎడిటర్ కాల, అసిస్టెంట్. ఇది వే బ్యాక్ 1967 అదే. అప్పట్లో ఆ సమకాలీన పరిస్థితిలోనే బాంబే టు గోవా సినిమా వచ్చింది. హిందీ రీమేక్ ఏంటో మరి, హిందీలో భాషలో ఏం తీశారో మరి ఆ సినిమా నాకు తెలియదు. దాంట్లో అమితాబ్ బచ్చన్ ఉన్నారు. అది రామనాథన్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ రామనాథన్ గారు డైరెక్షన్ చేశారు. ఆ సినిమా హిట్ అయింది. అందులో అమితాబ్ బచ్చన్ గారు హీరో, ఆ శత్రుఘ్న సిన్హా గారి విలన్. ఇప్పుడున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇప్పుడు లేదనుకోండి, అరుణా ఇరానీ హీరోయిన్. బాంబే టు గోవా పిక్చర్ పేరు. సూపర్ హిట్ సినిమా. దానికి సమకాలీనంగానే వచ్చింది దరిదాపులుగా డూండి గారి సినిమా కూడా. మరపురాని కదా హిందీ రీమేక్ అది. నా హైదరాబాద్ ప్రయాణంలో నాకెవరూ సహాయం చేయలేదు. నా అంతటి నేనుగానే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లోనే స్థిరపడదాము అని చెప్పి అనుకొని రావటం జరిగింది. నా స్వయం కృషితోనే నేను హైదరాబాద్లో చాలా సినిమాలకి నేను పనిచేయటం జరిగింది. హైదరాబాద్ వచ్చిన హిందీ సినిమాలకు కూడా షూటింగ్, దానికి కూడా నేను ప్రొడక్షన్ శాఖలో పనిచేయటం కూడా జరిగింది. హిందీ సినిమాల్లో వచ్చేసేసి మహేష్ భట్ గారితో 2 సినిమాల వరకు నాకు గుర్తున్నాయి. మహేష్ భట్ గారితో ఎక్కువ పరిచయం ఉండేది నాకు. నాజాయిజ్, క్రిమినల్, ఇంకోటి ఏదో ఉండాలి. మహేష్ భట్ గారితో ఎక్కువ చేయటం జరిగింది. ఆ తర్వాత రాకేష్ రోషన్ గారితో ఎక్కువ చేయటం జరిగింది. రాకేష్ రోషన్ గారితో కింగ్ అంకుల్ ఫస్ట్ ఆ సినిమాకి మేము ఆ వేషానికి కింగ్ అంకుల్ సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు మొదట అంగీకరించి తర్వాత నిరాకరించడం జరిగింది ఆ వేషం వేయటానికి. అప్పుడు ఆయన స్థానంలో జాకీ షరాఫ్ని తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కరణ్ అర్జున్ చేయటం జరిగింది. కరణ్ అర్జున్ తర్వాత కోయల అది చేయటం జరిగింది. కోయల తర్వాత వాళ్ళ అబ్బాయి రితిక్ రోషన్ వేసింది సినిమా క్రిష్ 1, క్రిష్ 2 చేయటం జరిగింది. తర్వాత
తెలుగుకి వచ్చేసి సుందరకాండ రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో, కేఎస్ఆర్ దాస్ గారి దర్శకత్వంలో పార్థుడు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది వరుసగా. ఇక హైదరాబాద్లో కానీ మద్రాసులో ఉన్నంతటి అనుభూతి, ఇది మనది, ఈ ఊరు మనది అనేటటువంటి భావన ఎందుకో హైదరాబాద్లో వచ్చిన తర్వాత లేదండి. కారణం ఏంటో మరి, అది కల్చర్ డిఫరెన్స్ అనే ఎర్లీ స్టేజ్లో ఉండడం వల్ల కాదు, ఎర్లీ స్టేజ్లోనే కాదు, అసలు ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు మద్రాస్ కంటే కూడా హైదరాబాద్లోనే ఎక్కువ సంవత్సరాలు ఉన్నాను కదా. ఇప్పుడు చూసుకున్నా లెక్క అట్లా చూసుకున్నా, మద్రాస్ కంటే కూడా ఎక్కువ కాలం హైదరాబాద్లో ఉన్నా కూడా ఇది నాది అనే భావన ఎందుకో కలగట్లేదండి. అది భాషాపరంగాన, సాంస్కృతిక పరంగాన ఎందుకును ఒక రకమైన ఒక గ్యాప్ ఏర్పడింది ఇక్కడ. దాన్ని మాటల్లో వ్యక్తీకరించాలంటే నాకు చేత కావట్లేదు. రామిరెడ్డి గారి దగ్గర ఏం పిక్చర్ సార్ మీరు చేసింది ఫస్ట్? రామిరెడ్డి గారి దగ్గర తల్లి కూతుళ్ళు, చైర్మన్ చలమయ్య, శోభన్ బాబు గారితో రాజ్కుమార్, 3 సినిమాలండి. చటర్జీ గారితో సినిమాలంటే యాక్చువల్గా తల్లి కూతురులో ఆయన భాగస్వామ్యం ఉంది. చటర్జీ గారిది మెయిన్ ఆయన క్రాంతి కుమార్ గారు, వాళ్ళదే ఎక్కువ భాగస్వామ్యం ఉండేది. పార్ట్నర్స్గా కూడా ఉంటూ ఎక్కువ భాగస్వామ్యం వాళ్ళదే ఉండేది. డైరెక్టర్గా ఆయన ఎట్లా ఉండేవాడు రామిరెడ్డి గారు? ఆయన నిగర్వి. సెట్లో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ కింద ఏదైనా పడితే జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు, పని మనిషిని పిలిచి తీయమని అంటారు. కానీ ఆయన అట్లా చెయ్యడు, ఆయనే వెళ్ళి తీసేస్తాడు. సెట్లో ఎక్కువ కోపడేవారు? ఏమీ లేదు. ఆయన నిగర్వి. ఆయన అనుకున్నది క్లియర్గా చెప్పేవాడు. తను అనుకున్నది. విఎస్ఆర్ స్వామి గారు కెమెరామెన్గా ఉండేవారు. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పేవాడు. చెప్పి ఆయన ఒక చోట కూర్చునేవాడు. అనుకున్నట్టు రాకపోతే ఆయన తచ్చిమా వాళ్ళకి చెప్పేవాడు, నేను అనుకున్నట్టు రాలేదు, మళ్ళీ చేద్దాం. అంత చాలా కూల్గా ఉండేవారు ఆయన. కోపం అనేది ఎప్పుడూ లేదు రామిరెడ్డి గారికి. దేవానంద్ గారి ఫ్యామిలీతో మీకు పరిచయం ఉంది కదా, అది ఎలా జరిగింది సార్? దేవానంద్ గారితో పరిచయం ఉంది బాగా. అది ఎలా జరిగింది సార్? దేవానంద్ గారు ఒకసారి ఇక్కడ నవకేతన్ ఇంటర్నేషనల్లో సికింద్రాబాద్ నుంచి నాయుడు గారు అని ఒక ఆయన గత 60 సంవత్సరాలుగా జనరల్ మేనేజర్గా ఉన్నారండి. ఒకసారి దేవానంద్ గారు హైదరాబాద్ వస్తున్నప్పుడు నాకు నాయుడు గారు ఫోన్ చేశారు. నాయుడు గారితో నాకు పరిచయం ఉంది అంత క్రితం మద్రాసులో. ఇట్లా దేవానంద్ గారు, దేవ్ సాబ్ ఇట్లా హైదరాబాద్ వస్తున్నారు, మేము ఎవరో ఏం చెప్పినా కూడా ఆయన వింటలేదు, ఎక్కడికి ఒంటరిగా ప్రయాణం చేయవద్దని ఎన్నోసార్లు చెబుతున్నాం, అయినా ఆయన వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేది కూడా ఆయన ప్రత్యేకమైన పని కూడా అంటూ కూడా ఏమీ లేదు, లొకేషన్లు చూడటం అంటూ కూడా ఏమీ లేదు, ఎందుకు వస్తున్నాడో కూడా ఆయన మాకు చెప్పటం కూడా లేదు. ఆయన వయసు రీత్యా ఇప్పుడు ఆయన్ని మేమెవరు ఏం అనలేము. కానీ 80 కనుక మీరు హైదరాబాద్ వచ్చిన ఆయన వస్తున్నప్పుడు మీరు కొంచెం ఆయన పక్కనే ఉండండి అంటే, అప్పుడు నేను అడిగాను నాయుడు గారిని, మరి ఏ పని లేకుండా ఎందుకు వస్తున్నట్టు ఆయన ఇక్కడికి అంటే ఆయన అన్నాడు,
మీకు దీనికి సమాధానం ఒక్కళ్ళే చెప్పగలరండి. హైదరాబాద్లో ఒక గడ్డపు వ్యక్తి డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన పేరేమిటో నాకు తెలియదు, కరెక్ట్గా గుర్తు రావట్లేదని అన్నారు. గడ్డం ఉన్న వ్యక్తి డైరెక్టర్గా ఎవరు అని ఆలోచిస్తే రాఘవేంద్రరావు గారు గుర్తుకొచ్చారు. కె రాఘవేంద్రరావు గారు ఆయన నంబర్ 1 డైరెక్టర్ అండి మాకు ఇక్కడ తెలుగులో నంబర్ 1 డైరెక్టర్ ఆయనే. ఆయన అడిగితే ఆయన చెప్పగలరు, ఎందుకంటే ఆయనకి ఈయన అభిమాన దర్శకుడు అట. ఆయనకి దేవానంద్ గారు అభిమాన దర్శకుడు, దేవానంద్ గారిని గురువులాగా అనుకుంటాడంట. సరేనని నేను వెళ్ళి ఈ విషయం వెళ్ళి ఆయన్ని అడగటం ఎందుకు అనవసరంగా, ఆయన 80 ఏళ్ల వయసులో ఆయన ఎందుకు వస్తున్నాడో ఏమిటో ఆయన్నే అడగలుదాం, మళ్ళీ దీనికోసం రాఘవేంద్రరావు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళటం అని చెప్పి ఊరుకుండిపోయి, సరే ఆయన వచ్చే టైంకి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకొని కాకతీయ గ్రాండ్లో సూట్ రూమ్లో ఆయనకి బుక్ చేశారు నవకేతన ఇంటర్నేషనల్ వాళ్ళు. హోటల్ మేనేజ్మెంటే గేటు దగ్గరికి వచ్చి సాధారణంగా స్వాగతించి దేవానంద్ గారిని రూమ్లోకి తీసుకెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి దేవానంద్ గారు నేను ఒక రోజంతా హైదరాబాద్లోనే గడిపి మళ్ళీ ఆ రోజు రాత్రి ఫ్లైట్కి ఆయన తిరిగి బొంబాయి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన దాకా ఆయన పక్కనే ఉన్నానండి, ఎందుకంటే ఆయన ఆరోగ్యరీత్యా ఎప్పుడు. విచిత్రం ఏంటంటే దేవానంద్ గారు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒంటరిగానే వెళ్ళి లండన్ హోటల్ గదిలో చనిపోయారండి. అది జరుగుతుందేమోననే భయంతో హైదరాబాద్లో ఉండమన్నారు నన్ను. కానీ విధి ఆయన్ని లండన్ హోటల్లో ఒంటరిగా చనిపోయినారు. సరే, వారి తమ్ముడు విజయానంద్తో మీకు స్నేహం ముందుగా పరిచయం ఉంది. విజయానంద్ గారు దీని పేరేంటి సెన్సార్ బోర్డుకి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సెన్సార్ బోర్డుకి చైర్మన్ అయ్యారు కదండి. ఆయన చైర్మన్ అయిన తర్వాత ఆయన హైదరాబాద్కు వస్తున్నప్పుడే నాది ఒక సినిమా సెన్సార్కి వచ్చాయి. అదంతా అనుకోకుండా జరిగిన సంఘటన. లక్డీకాపూర్లో ఉండేది, కింద ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీసు, పైన సెన్సార్ ఆఫీసు ఉండేదండి. ఆయన అక్కడికి రావటం సంభవించింది. నేను ఒక తెలుగు సినిమాకి తెలుగు సినిమాకి డైరెక్టర్ గారు వచ్చి దాస్ గారు, కేఎస్ఆర్ దాస్ గారు. ఆ దాస్ గారి సినిమాకి, ఆ సినిమా పేరేంటి, ఇన్స్పెక్టర్ రుద్ర ఏదో ఉంది, దాస్ గారిని కృష్ణ గారు చేసిన సినిమా. దానికి సెన్సార్ కోసమని వెళ్ళటం జరిగింది. ఆ సందర్భంలో విజయానంద్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పకుండా సడన్గా వచ్చేసారు ఆయనకి. ఆ రోజున అనుకోకుండా సెన్సార్ బోర్డు ఆఫీసులో రీజనల్ సెన్సార్ బోర్డు ఆఫీసర్ గారు కూడా లేరు. ఆయన కొంచెం సీరియస్ అయ్యారు. అప్పుడు ఆయన నాతో మాట్లాడటం జరిగింది, ఇది మా సినిమానేనండి, తెలుగు పిక్చర్, సో అండ్ సో. చాలాసేపు నన్ను కూర్చోబెట్టుకున్నారు ఆయన పక్కన. మీకు వీళ్ళు ఎన్ని రోజుల ముందర మీరు అప్లై చేశారు, మీకు ఎప్పుడు రమ్మని టైం ఇచ్చారు, అన్నీ అడిగారండి. నేను అన్నిటికీ చెప్పాను. మంచిదని అన్నారు. బయటికి వచ్చామండి. ఆ తర్వాత సెన్సార్ బోర్డులో మాది ఆ మరుసటి రోజుకి వాయిదా వేశారు. చెప్పారు మరుసటి రోజుకి మీ సెన్సార్ వాయిదా వేస్తున్నామని చెప్పారు. వచ్చేసేసాం. అప్పుడు విజయానంద్ గారు నన్ను అడిగారు, మీకు టైం ఉంటే నాకు హైదరాబాద్లో 2-3 చోట్లకి వెళ్ళేది ఉంది, నాతో పాటు రండి అని. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరైనా వస్తే బాగుంటుందండి. లేదు, ఎవరు వద్దండి, డిపార్ట్మెంట్ ఈ సెన్సార్ ఆఫీసర్కి సంబంధించిన వాళ్ళు ఎవరు వద్దు, బయట వాళ్ళుగా మీరే రండి అని అన్నారు. ఆయనతో పాటు వెళ్ళాం. కారులో కూర్చొని వెళ్ళిన తర్వాత ఆయన
నాగేశ్వరరావు గారిని కలవాలన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు. అపాయింట్మెంట్ ఏం లేదు, ఫోన్ కూడా చేయలేదు. పోనీ కారులో వెళ్తూ మాట్లాడదామంటే సెల్లు లేదు, సెల్లు లేదు. సరేనా, అట్లాగే స్టూడియోకి బయలుదేరాం. స్టూడియోకి బయలుదేరి వెళ్తుండగానే దారిలో ఎల్వి ప్రసాద్ గారి ఐ ఇన్స్టిట్యూట్ ఎదురుపడింది. ఐ ఇన్స్టిట్యూట్ మీద ఆ బోర్డు చదివారు కారులో కూర్చొని విజయానంద్ గారు. ఇమ్మీడియట్గా ఆయన అడిగారు నన్ను, ఎల్వి ప్రసాద్ మై ఫ్రెండ్, ఐ వాంట్ టు సీ వాట్ ఈజ్ దిస్. నేను కార్ని వెనక్కి తిప్పించి ఐ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళి ఐ ఇన్స్టిట్యూట్ అక్కడి నుంచి చూపించి ఆ పక్కనే ఎల్వి ప్రసాద్ గారి ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్కి తీసుకెళ్తే ల్యాబ్లోకి లోపలంతా తిరిగి ఆయన చెప్పుకొచ్చారు విజయానంద్ గారు, ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. నేను అనుకోకుండా చూస్తానని కూడా అనుకోలేదు. ఆయన పేరుతో ఉన్న ఇది, అయ్యో ఇంకా ఆయన పేరుతో ఆయన విగ్రహమే ఉంది ఇక్కడ, అది కూడా చూద్దరుగాను అని అట్లా అక్కడి నుంచి బయలుదేరి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న అక్కడ ఆగి కారు దిగి విగ్రహం చూసి మళ్ళీ కారు ఎక్కి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చామండి. అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన తర్వాత కారు మొదట యాక్చువల్గా గేటు దగ్గర ఆపారు. సెక్యూరిటీ ఎక్కువ కదా అన్నపూర్ణ స్టూడియోకి. అప్పుడు నేను తల బయట పెట్టి చూస్తుంటేనే సెక్యూరిటీ వాళ్ళు నన్ను చూసి లోపలికి పోమన్నారు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళంగానే ఆఫీస్లో ఇట్లా విజయానంద్ గారు వచ్చారు, అక్కినేని నాగేశ్వరరావు గారిని కలవడానికి. మెసేజ్ నిమిషాల్లో నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళిపోయింది. క్షణాల్లో నాగేశ్వరరావు గారు స్టూడియోలో ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి ఆయన ఏమనుకుని వచ్చారు, వచ్చింది దేవానంద్ అనుకున్నారు. దేవానంద్ ఆయన సమకాలీనుడు, వచ్చింది దేవానంద్ అనుకున్నారు. అనుకోలా. ఆయనకు వాస్తవంగా విజయానంద్ ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన మాటల వల్ల నాకు అర్థమైంది. అది ఏమన్నారు, ఆయన వచ్చి రాగానే మీరు దేవానంద్కి ఏమవుతారో అని అడిగాడు. దేవానంద్కి నేను తమ్ముడిని అని చెప్పాడు ఆయన. అంటే అంటే మీకంటే పెద్దవాడా దేవానంద్ అని అడిగాడు. లేదండి, అందరికంటే పెద్దవాడు చేతనానంద్, తర్వాత దేవానంద్, తర్వాత నేను. ఓ ఇప్పుడు అయితే దేవానంద్, ఇప్పుడు మీ అన్నయ్య సినిమాలన్నీ నువ్వే డైరెక్షన్ చేస్తావా అని అడిగాడు. అది అన్నయ్య ఇష్టం అండి. మీతో ఫస్ట్ మీ సినిమాల ద్వారా పరిచయమైన వహీదా రెహమాన్ గారితో నేను హీరోయిన్గా ఆవిడ్ని వేయించి హీరోగా మా అన్నయ్య వేసిన సినిమా గైడ్ అనే సినిమా అండి. దానికి మంచి స్పందన వచ్చింది అన్ని చోట్ల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి కూడా అని చెప్పుకొచ్చారు. అవును, గైడ్కి రాజఖోసలా కదా డైరెక్టరు అని అన్నాడు. అయితే విజయానంద్ గారు నవ్వి, ఫస్ట్ రాజఖోసలా గారే డైరెక్టరు, ఒక పాటలో హీరోయిన్ ఒళ్ళు కనిపించే పల్సటి జాకెట్ వేసుకోవాలి అని చెప్పి అడిగారండి. వహీదా రెహమాన్ నిరాకరించింది. ఈ సినిమా అయినా నేను వదులుకుంటాను కానీ అటువంటి జాకెట్ నేను వేసుకోను. డైరెక్టర్ గారు పట్టుబట్టారు, అట్టా వేసుకుంటేనే నువ్వు హీరోయిన్, లేకపోతే లేదు అని ఆయన. ఈవిడేమో వేసుకోనని ఇట్లా ఇద్దరు భీష్మించి కూర్చున్నారు. అప్పటికే రాజఖోసలా గారంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనూ భారతదేశ చరిత్ర
ఇండస్ట్రీలోనూ రాజమౌళి గారికి ఎంతటి స్థానం ఉందో అంతటి స్థానం ఆ రోజుల్లో రాజకోసల గారికి ఉందండి. ఉన్నప్పుడు ఇట్లా భీష్మించిన కూర్చుని కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయిందండి అది అని చెప్పుకొచ్చారు ఆయన. గైడ్ పిక్చర్కి కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోతే దేవానంద్ గారు మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. ఆయన ఇద్దరు మంకు పట్టి కూర్చున్నారు, మంకు పట్టి. అప్పుడు దేవానంద్ గారు నేను డైరెక్టర్నైనా వదులుకుంటాను కానీ హీరోయిన్ని మటుకు ఈ వేషానికి ఇంకొకళ్ళు ఉండటానికి వీల్లేదు అని చెప్పి నన్ను డైరెక్షన్ చేయమన్నారు. రాజకోసలా గారిని తప్పించి అంత పెద్ద డైరెక్టర్ని ఈ రోజుల్లో ఎవరైనా రాజమౌళి డైరెక్టర్ అన్న తర్వాత రాజమౌళిని తప్పించి ఇంకో డైరెక్టర్ని పెట్టుకుంటారండి? సాహసించారు కదా. అట్లా అన్నయ్య యొక్క ఆశల్ని, అన్నయ్య యొక్క వీటిని వమ్ము చేయకుండా నేను ఆ సినిమా తీయటం జరిగింది. దానికి అంతర్జాతీయంగా జాతీయంగా కూడా అనేక అవార్డులు రివార్డులు కూడా వచ్చినాయండి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. చాలాసేపు కూర్చున్నాం. చాలా సంతోషం. మీరు నన్ను గుర్తుపెట్టుకుని నన్ను కలవటానికి రావడం చాలా సంతోషం అని చెప్పి నాగేశ్వరరావు గారు అక్కడి నుంచి ఆయన జీవిత కాలంలో ఆయన చేసిన అచీవ్మెంట్స్ అన్నీ ఒక మ్యూజియం లాగా పెట్టారు. ఆయన దాంట్లోకి తీసుకెళ్ళారు. మమ్మల్ని తీసుకెళ్ళి విజయానంద్ గారికి అన్నీ చూపించారు. అన్నీ చూపించి సాధారణంగా వీడుకోలు పలికారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సత్యజిత్ రాయ్ గారిని మీరు ఒక అరుదైన సంఘటనలో కలిశారని చెప్పారు కదా. చాలా అరుదైన, మా జీవితంలో మరపు రాదు. అది ఎలాగో ఒకసారి చెప్తారా? అది మద్రాసులో నేను ఉన్నప్పుడు అండి, నేను టీ నగర్లో ఉండేవాడిని. టీ నగర్ నుంచి స్టూడియో విజయవాహినికి కానీ ఏవిఎంకి కానీ వెళ్ళాలంటే 12B బస్సు ఎక్కితే అక్కడ స్టూడియో ముందర దిగేవాళ్ళం. మళ్ళీ అక్కడ బస్సు ఎక్కితే పాండీ బజార్లో దిగేవాడు. దగ్గరగా టీ నగర్లో 4 అడుగులు అట్లా వేయటం. ఆ పరిస్థితుల్లో నేను ఒకసారి వడపల్లంలో బస్సు ఎక్కడం జరిగిందండి. బస్సు ఎక్కి సీట్ కోసం చూస్తున్నాడు. ఇక్కడ కూర్చున్నాడు. ఒక సీట్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటేనే ఆయన భారీగా కనిపించాడు. కూర్చున్న మనిషే భారీగా కనిపించాడు, హైటు. నేను వెనకాల నుంచి చూశాను ఆయన్ని. ముందరికి అట్లా వచ్చి తిరిగి చూశా. ఆయన కిటికీ పక్కన కూర్చున్నారు. ఆయన పక్క సీటు ఖాళీ ఉంది. నేను ఆలోచిస్తూ ఆయన పక్కనే కూర్చున్నా. ఆయన బయటకు చూస్తున్నారు. ఇంకా ఇటు తిరగల. ఆయన కొద్దిగా నేను ఓరగా చూశా. సైట్గా ఓరగా చూస్తే ఆయన ఎక్కడో చూసినట్టుంది అన్నట్టుగా అనిపించింది. కొంచెంసేపు అయిన తర్వాత ఆయన ఇటు తిరిగారు మామూలుగా. ఇంకా ఎక్కువ అనుమానం వచ్చింది. ఈయన ఎక్కడో చూశాను. తమిళియన్లాగా లేడు, రాజకీయ నాయకుడు కాదు, సినిమా వాడు కాదు, మరి ఎక్కడ నేను అని అక్కడ బస్సు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆలోచించేస్తూనే ఉన్నానండి. బస్ స్టాండింగ్లోంచి బస్సు బయటకు వచ్చింది. ఆలోచిస్తూనే ఉన్నా. కోడంబాక బ్రిడ్జి ఎక్కుతున్నప్పుడు అప్పుడు తట్టింది నాకు, ఈయన సత్యజిత్ రే అని. ఆ మనిషి భారీతనం, ముఖ కవళికలు, ఆ ముక్కు అన్నీ చూసి అప్పుడు నాకు ఒళ్ళు ఒక్కసారిగా జలతరించినట్టయి ఎంబడే ఆయన్ని నేనే అడిగా, ఏమండి మీరు ఫలానా కదా అని. ఆయన చిరునవ్వుతో తల ఊపారు. నేను అప్పుడు ఇంకా కుతూహలం ఆపుకోలేక ఆయన్ని ఇంగ్లీష్లోనే అడిగాను అన్నీ. మీరు ఇలా బస్సులో అని అంటూనే ఉన్నాను. ఆయన వెంబడే అన్నారు, లేదు నేను ఇక్కడికి బస్సులో
ప్రసాద్ ల్యాబ్లో నా సినిమా ఉంది, ఆ సినిమా గురించి వచ్చాను నేను. ఈ లోపల ఒక్కసారి దక్షిణ భారతదేశ సంస్కృతి, ప్రజల మనస్తత్వాలు తెలుసుకునేందుకు మనం కారులో వెళ్తే తెలియదు, సామాన్యుల్లో కలవాలి. అందుకనే నేను బస్సు ఎక్కాను. ఇక్కడ ఎక్కితే అసలు ఎటు పోతాం, ఎట్లా వస్తాం, తెలుసుకునేందుకు అవకాశం కుదురుతుంది ఆయన చెప్పడం జరిగిందండి. అప్పుడు నేను ఆయనకి అన్నీ వివరిస్తూ చెప్తూ వసాకపోయాను. ఆ బస్సు ఎక్కడ దాకా పెడుతుంది? 12B మైలాపూర్. మైలాపూర్. నేను ఆయన అడిగాను, మీరు ఇప్పుడు మైలాపూర్ దాకా? అవును, బస్సు లాస్ట్ స్టేజ్, ఐ టుక్ ద టికెట్ అన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా వస్తాను మైలాపూర్ దాకా. నిరభ్యంతరం కదా. నేను మళ్ళీ టికెట్ ఎక్స్టెన్షన్ తీసుకొని మైలాపూర్కి వెళ్ళారు. ఆ తర్వాత మైలాపూర్లో మీరు దిగుతారా, తిరిగి అన్నీ చూద్దామంటే వద్దు వద్దు, మళ్ళీ ఇదే బస్సులోనే తిరిగి వెళ్ళిపోదాం అని అన్నారు. మళ్ళీ అదే బస్సులో టికెట్ తీసేసుకొని నేను పాండీబజార్లో రాజకుమారి టాకీస్ దగ్గర దిగిపోవటం, ఆయన కంటిన్యూగా 12Bలో ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళిపోవటం. 2-3 గంటలు. అది మరపురాని అనుభవం. అసలు ఒళ్ళు గదురు పొడుస్తుంది. ఆయన ఏదో సినిమా చెప్పారండి, బెంగాలీ సినిమా, పేరు నాకు సరిగ్గా గుర్తు కూడా రావట్లా. అది కాదు, కాదండి. ఆయన ఏదో మరి అది బెంగాలీ పేరో హిందీ పేరో చెప్పారు. ఆయన్ని చూసిన ఎక్సైట్మెంట్ అన్నీ మర్చిపోయాను నేను. ఇహలోకమే మర్చిపోయా. ఎందుకంటే ఎంతో ఆఖరికి మా గురువు గారైన గుత్తా రామినేడి గారికి కూడా అభిమాన దర్శకుడు ఆయన. ఈ విషయం ఆయనతో చెప్తే ఆయన నిర్ఘాంతపోయారు ఆయన. నువ్వు చాలా అదృష్టవంతుడివి, మేము వెళ్ళి ఎట్టకో కలకత్తా దాకా వెళ్ళి ఆయన్ని చూడలేము, ఆయనే ఇక్కడికి వచ్చినప్పుడు అనుకోకుండా నువ్వు కలిసావంటే చాలా లక్కీ ఫెలో. చాలా గ్రేట్ కదా. అయితే ఇప్పుడు మీరు ఈ తెలుగు టు హిందీ, హిందీ టు మళ్ళీ తెలుగు, ఈ ఉందండి. హిందీ ప్రావీణ్యం ఉండడానికి కారణం ఏంటంటేనండి, చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా హిందీ పాటలు ఎక్కువగా వినేవాడిని. తెలుగు కంటే కూడా హిందీ పాటలే వినేవాడిని. నేను చిన్నప్పుడు విన్న పాటలన్నీ సినిమాలుగా ఆంధ్రాలో రావు, రిలీజ్ కావు, ఓన్లీ రేడియోలోనే పాటలు. చెన్నైలో కూడా హిందీ సినిమాలు రావు, కానీ పాటలు బాగా వినేవాడిని, హిందీలో పాటలు. ఆ రోజుల్లో నుండి నాకు ఎవరు చెప్పిన మాట అంటే భట్ గారు చెప్పారు. మహేష్ భట్ గారితో పరిచయం అంటే ఆయన సినిమా షూటింగ్ల కన్నా హైదరాబాద్ వచ్చినప్పుడే పరిచయం అండి, బాగా పరిచయం అయింది. దాంతో ఆయనతో పాటు కలిసి నేను, మీరు పేరు వినే ఉంటారు, జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారికి ఆరాధకుడు మహేష్ భట్ గారు. జిడ్డు కృష్ణమూర్తి గారు పుట్టిన ఊరు చుట్టం కోసం ఆయన కారు వేసుకొని బందరో ఏదో ఊరు వెళ్ళాడండి ఆంధ్రాలో. కేవలం ఆయన పుట్టిన ఊరు, ఆయన పుట్టిన ప్రదేశం, పుట్టిన ఇల్లు చూడటం కోసం వెళ్ళాడు. అంత అభిమానం ఆయన. ఆ జిడ్డు కృష్ణమూర్తి గురించి నేను ఎక్కువ వివరించేవాడిని ఆయనకి, ఫిలాసఫీ మహేష్ భట్ గారికి. దాంతో ఆయన బాగా దగ్గరయ్యాను. అలా జరిగింది ఆయనతోటి ఉంటాము. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కానీ అమ్మో, వాళ్ళకి ఇచ్చేంత మాత్రం వాటి కాదండి. ఇప్పుడు చాలా సమర్థులు దర్శకులు, సమర్థులు.
కానీ ఒకటి మటుకు నేను చెప్పగలనండి, ఏ దర్శకుడికైనా ఏ ప్రొడక్షన్ చూసే వాళ్ళకైనా లోక జ్ఞానం అనేది ఉంచుకోవడం అనేది చాలా అవసరం అండి. మన చుట్టూతో ఏం జరుగుతున్నది అనేది ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అది ఇప్పుడున్న వాళ్ళలో బాగా ఉందనే నేను అనుకుంటున్నానండి. టెక్నాలజీ ఎంతో మారిపోయింది కదా, చాలా మారిపోయింది. ఇప్పుడు లేని సౌకర్యాలు ఉన్నాయి, అప్పుడు టైం ఇప్పుడు లేదు. ఒక షాట్ తీయాలంటే భూమి గుండ్రంగా తిరుగుతోంది, గిరగిరా తిరుగుతోంది అని అంటే మా దాసు గారు స్వామిని ఆ బండి చక్రాన్ని కట్టేయండి, చేతిలో కెమెరా పెట్టండి రా, చక్రం తెప్పండి అన్న రోజులు అవి. స్వామిని బండి చక్రాన్ని కట్టేసి చేతిలో కెమెరా పెట్టండి, అంత కష్టపడి తీశారు. తిరుగుతుంది. టెక్నాలజీ చాలా ఎక్కువ, ఎంతో కానీ ఇంత టెక్నాలజీ అప్పుడు కనుక ఏమీ సౌకర్యం ఏం టెక్నాలజీ లేకుండానే మాయాబజార్లో టీవీ శశిరేఖ టీవీ చూస్తుంది కదా, టీవీ అంటే పెట్టి తెరవంగానే నిజాలు చెప్పడం. ఇప్పుడు సెల్ ఫోన్లో కొట్టే మనుషులు వచ్చినట్టుగా అప్పుడు దాంట్లో తలుచుకున్న వాళ్ళు రావడం. నేను విశ్వేశ్వరరావు కొట్టగానే మీరు వస్తారు. ఇప్పుడు ఇంకెవరో విశ్వనాథ్ కొట్టగానే ఆయన వస్తారు, ఎన్టీ రామారావు కొట్టగానే వస్తాడు. అవును. సో అలాగా అప్పుడు దాంట్లో వచ్చింది ఈ టెక్నాలజీ. అప్పుడే ఉంటే ఇంకా వండర్స్ జరిగేవి. అది మేధస్సుతో వాళ్ళు. అవును, మేధస్సు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి మన ఉన్నవాళ్ళందరూ ఇప్పుడు మీరు గొప్ప ఆరోగ్యం బాగలేదండి. ఇండస్ట్రీ వాళ్ళు మీకు ఏమైనా సహాయం చేశారా? ఇండస్ట్రీ అనేక మంది దర్శకులు నాకు సహాయం చేస్తూనే ఉంటారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నాకు సహాయం చేస్తూనే ఉంటారు. ఎవరి గురించి చెప్పాల్సుకున్నారా? ఎవరికి ఏం చెప్పే ఎవరికి సందేశం ఇచ్చేంతటి స్థాయి లేదు. ఎవరైనా అంటే మీకు బాగా నచ్చిన వాళ్ళు కానీ, మీకు బాగా సహాయం చేసిన వాళ్ళు కానీ, మీతో క్లోజ్గా ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా మీ మిత్రులు కానీ గుర్తు చేసుకుని ఏదో ఒకరి గురించి చెప్పండి. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర ఆనంద్ అని ఒక అబ్బాయి కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, అన్నీ ఆయనే. ఆయన నాకు బాగా సహాయం చేస్తున్నారు. ఆయన పేరు ఆనంద్. సరే, ధన్యవాదాలు మీకు. ఒకసారి మా వివిఆర్ టీవీ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు చెప్పండి సార్. వివిఆర్ టీవీ ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు. మీ జీవితాలు ఆనందమయంగా, ఆరోగ్యమయంగా, ఆనందంగా గడవాలి అని ఆ ఈశ్వరుణ్ణి వేడుకుంటూ నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.